అందరికీ శనార్థులు. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆల్షా, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగం చేసే అన్న రిటైర్మెంట్ చేసిండ్రంట, తోటోలు గ్రాండ్ గా సెలబ్రేట్. హరీష్ రావు సారు ఆగ్రహం, ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ని ఓడియాలంట జనం. రాజమౌళి సారు వేసిండ్రు డాన్సులు, మస్తుగా ఎంజాయ్ చేసిండ్రు అభిమానులు. కోడిని చూసి భయపడుతున్న మల్లేశం మావ, మంచి కోడిని చూసి 1 కిలో కొట్ట. సర్కారు కొలువు చేసేటోళ్ళు కొలువుల నుండి రిటైర్ అయితే పెద్ద మీటింగ్ పెడతారు, శాల్వలు కప్పి సన్మానం చేస్తారు, అందరూ తీరొక గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళ గురించి మంచిగా పెద్దగా స్పీచ్లు ఇస్తారు. గట్ల ఒక అన్న కొలువుల నుండి రిటైర్ అయితే అక్కడ ఏం చేసిండ్రో పాలి చూడుండ్రి. అగో అక్కడ రైలు బండిలో వచ్చే అన్ననే లోకో పైలట్ కొలువు నుండి రిటైర్మెంట్ అయ్యిందంట. అబ్బా ఒక్కసారి అటు చూడుర్రి, అన్నని ఎంత ధూమ్ధాంగా తీసుకొని పోతుర్రో. గట్ల అన్న రైలు బండిల నుండి డ్యూటీ దిగుడే ఆలస్యం. అందరు కలిసి అన్న మెడలో పూలదండలేసి గిఫ్టులు ఇచ్చి మరీ అన్నని మస్తు ఖుషి చేసిరంట. అన్న పేరు కిషన్ లాల్ అంట. అన్న చాలా సంవత్సరాల కా నుండి రైల్వే నౌకరు చేస్తున్నాడంట. ఇక రిటైర్మెంట్ అని చెప్పగానే ఇక గట్ల అన్న ఏ వందే మాత్రం రైలు బండి నడుపుతున్నాడో అదే రైలు బండి వచ్చేదాకా అన్న కోసం వెయిటింగ్ చేసి మరి అన్న రాగానే ఇక రైలు బండిలోకి ఎక్కి మెడల పూలదండలు తీరు గిఫ్ట్ ఇచ్చిరంట. అంతేకాదు అన్నని అన్న కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మంచిగా సన్మానించి ఎటెంకల రైలు స్టేషన్ మొత్తం బ్యాండ్ మేళాలతో ఊరేగించిండ్రంట. అంతా ధూమ్ధామ్ గా తిప్పురంట. పో ఇక లాస్ట్ కి అన్న సుత తీర్మా స్టెప్ లో కాలు కదిపి మస్తుగా డ్యాన్స్ చేసినట్ట. మీరే చూడు అన్న డ్యాన్సులు. ఇక ఇది చూసిన అందరూ ఒక నౌకర్ చేస్తే ఆయనకి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఇంతకన్నా ఏం కావాలని అంటున్నారు. పార్టీ లీడర్లను కార్ గుర్తు పార్టీ లీడర్ హరీష్ రావు సార్ మస్తుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ గుర్తు పార్టీ లీడర్లను ఇచ్చిన హామీలన్నిటినీ గాలి కదిలేసిందన్నారు. సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరే ఒకసారి వినుండ్రి. మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 100 ఉంటాయి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజ్ వచ్చింది, అద్భుతమైన కొమర్చెరువు అభివృద్ధి చేసుకున్నాం, మంచి 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఏమొచ్చింది సిద్దిపేటకు? వచ్చింది ఒకటి. ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయింది, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేటలో నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను వద్దనన్నా? మా సిద్దిపేటలో సగం పని అయిందడా, స్లాబులు పడ్డాయి. సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినావో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్కు ఓటేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కనెత్తగొట్టి నీ బతుకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలనా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి. మన రాజమౌళి సారు సైన్మాలు మస్తుగా తీస్తాడని అందరికి ఎరికే కదా. అంతేకాదులా సార్కి సైన్మా డైరెక్షన్లే కాదులా, సార్ ఏం చేసిన సుతం మస్తు పర్ఫెక్షన్ ఉంటుంది. నేను ఆ ముచ్చట ఎందుకు అన్నానో మీరు ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది.
అగో అక్కడ చూసిర్రా అన్న డ్యాన్స్ చేస్తున్నది ఎవరో గుర్తుపట్టినరా మన టాలీవుడ్ గ్రేట్ 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 డైరెక్టర్ సార్ మన రాజమౌళి సారు. సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి. సార్ ఏ సినిమా తీసినా అది సూపర్ డూపర్ హిట్టే. అందుకే కదా మన హీరోలు అందరు సార్ డైరెక్షన్ లో ఒక్కటంటే ఒక్క సినిమానన్నా యాక్టింగ్ చేయాలని అనుకుంటారు. అట్లుంటది మన రాజమౌళి సార్ తోని. సార్ ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడతాడో సార్ తీసే సినిమాలను బట్టే చెప్పొచ్చు. అయితే అసలు ముచ్చట ఏంటంటే రాజమౌళి సార్ వాళ్ళ భార్య రమ రాజమౌళి మేడం ఇద్దరు కలిసి ఒక పార్టీకి పోయినరట. ఇక అక్కడ మన రాజమౌళి సార్ స్టేజ్ ఎక్కంగానే అక్కడ ఉన్న అందరు సార్ని రమ మేడం ని డాన్స్ చేయాలని అడిగినరట. ఇక లాస్ట్ కి ఇక రాజమౌళి సార్ పాట పెట్టమని చెప్పి మంచి ప్రభుదేవ పాటకి మస్తు డాన్స్ చేసిర్రు. అయితే అక్కడ స్టేజ్ మీద రాజమౌళి సార్ రమ మేడం గంత మంచిగా డాన్సులు చేయడానికి ముందుగాల ఎంతగానో ప్రాక్టీస్ చేసిర్రో ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. అలా చూసిర్రా సారు మేడం ఎంతగానో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన అందరు జనాలు రాజమౌళి సారా మజాక్ అని అంటున్నారు. రాజమౌళి సారు ఒక డైరెక్షన్ లోనే కాదల్లా సార్ ఏ పని చేసినా ప్లానింగ్ చేసి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అంతే కదన్నల్లా అంత ప్లానింగ్ ఇంకా పర్ఫార్మెన్స్ లేకపోతే అంత పెద్ద డైరెక్టర్ ఊకనే అవుతాడా? ఉట్టిగానే ఆస్కార్ అవార్డు వస్తుందా కాదా? ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయుల్లా. అన్ని పార్టీల లీడర్లు జనాలని ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలతోని ముందుకు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీలు ప్రచారాలను జోరందుకున్నాయి. అయితే ఈ ఎలక్షన్లలో సైకిల్ గుర్తు పార్టీ, ఇంకా కమలంపూ పార్టీ, అటెంకల గిలాస గుర్తు పార్టీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలుసుగానోళ్ళ. అయితే ఈసారి ఎలక్షన్లో కొత్తగా ప్రచారం చేస్తూ గిలాస గుర్తు పార్టీ ముందుకు దూసుకుపోతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ జబర్దస్త్ కామెడియన్ ఐపరాది పవనాల్ సార్ కు మద్దతుగా ప్రచారం చేసిండు. అంతేకాదు ఐపరాది మాట్లాడుకుంటాం మేము ప్రొఫెషనల్ కామెడియన్లం, అంతేగాని పంక గుర్తు పార్టీ లీడర్లు అయితే పక్క పొలిటికల్ కామెడియన్లనే అన్నాడు. గిలాస గుర్తు పార్టీ లీడర్లతో కలిసి ఇంటింటికి తిరిగి పవనాల్ సార్ గిలాస గుర్తు ఓటేసి పెద్ద మెజార్టీతోని సార్ని గెలిపించాలని హైపరాది జనాలకు ప్రచారం చేసిండు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈ రోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కి పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది June 4th ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. అంతే. ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు, దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక 2 తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపూ పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే జనాలతోని రఘునందర్ సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మలక చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందే కమలంపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల వస్తున్న రఘునందన్ సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు ఒపాలినుర్రి. మొన్నటిదాకా కారు పాలన చూసినాం, 10 ఏళ్ళు చూసినాం. పద్మకి ఏమి ఇచ్చింది, ఏం తెచ్చింది, బస్టాండ్ ఏం మారింది, రోడ్లు ఎట్లున్నాయి, మోరీలు ఎట్లున్నాయి చూసినాం. కారు మీద ముఖం మొత్తింది.
డబుల్ బెడ్రూమ్ రాకపోయే, పింఛన్లు గట్లేవాయ, ఏడిపించి కోస పెడితే కారును పంపించి మొండి షయ్యని తెచ్చుకున్నాం. షయ్యోళ్ళు ఏం చెప్పారు మనకి, మాకు ఇట్లా ఓట్లు వేయరు, అట్లా మీ 2000 పింఛన్ ఆడపిల్లలకి అందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవాడా, ఖాళీ బిందెలే ఉన్నాయి, పైసలు లేవు, అందుకని మీకు ఏమి ఇస్తలేరు అన్నాడు. మరి మా అక్క చెల్లెలు ఊర్లలోకి వస్తే కొడతారన్న బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు. ఏంటది, బస్సు పోతారన్నా ఫ్రీగా పోని అని చెప్పిండు. కారు అట్లే పోయింది, చెయ్యి ఇట్లే పోయింది. వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుదామని చూస్తున్నారు. ఒక్కసారి మోడీ గారి గురించి ఆలోచించుండ్రి. దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. నరేంద్ర మోడీ గారి సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చినా, పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఇచ్చినా, పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా, మీరంతా సల్లంగా ఉండాలని, ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. అందుకని మళ్ళొకసారి మూడోసారి మీరు మోకా ఇచ్చి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే, పువ్వు గుర్తు కోటేసి ఆశీర్వదించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అగో నిన్ననే ఒక వార్త చెప్పుకున్నామో లేదో, ఇవాళ మళ్ళీ వార్త. ఈ రీల్స్ పిచ్చి ఏందో కానీ రోజు రోజుకి మస్తుగా పెరుగుతుందిలా. ఈ పొలగాళ్ళు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, జనాలకి ఇబ్బంది అవుతుందా అని కొంచెం సుత సోయి లేకుండా మస్తు బరితెగిస్తున్నారు. గివిలను చూస్తే నాకే ఒళ్ళు మండుతుంది. మీరైతే కొట్టినా కొడతారు. అగో చూడుండ్రి వాళ్ళ ఎచ్చిడి. దేవుడా ఎంత ఘోరం, ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అని కొంచెమైనా సోయి ఉన్నది అసలు. అగో చూసిర్రా గా పొల్లో హెచ్చిడి రోజు రోజుకి ఇట్లా పూరగాల రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. మరి అట్లా చేస్తే ఏం వస్తుందో ఏమో తెలియదు గానీ చుట్టుపట్టున్న జనాలకు మాత్రం రోజు మస్తు తిప్పలైతున్నది. ఓ పాలు అటు చూడుర్రి గా పొల్ల ఏం చేస్తున్నదో. ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ లో గా పొల్ల గట్ల డ్యాన్సులు చేస్తున్నది. రైల్వే స్టేషన్ కి వచ్చే జనాలకు ఎంత ఇబ్బంది అవుతుందని కొంచెం అన్నా చూడకుండా గట్ల రైల్వే స్టేషన్ బయట ఇగో అంత ఘోరంగా నడుము ఊపుకుంటూ డ్యాన్సులు చేస్తున్నది. గట్లగా పొల్ల అట్లా చేసే వారికి చూసే జనాలకు మస్తు తిప్పలు పడ్డారంట. ఏదేమైనా రోజు రోజుకి రీల్స్ పిచ్చితోని జనాలు అయితే మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా జనాల నడిమిద్దలు ఇట్లా పిచ్చి పనులు చేసే పొల్లగాల మీద పోలీసులు కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అందరూ. పార్టీ లీడర్లను చేగుర్తు పార్టీ లీడర్ కడియం శ్రీహరి సారు పార్టీని పొల్లుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ముగ్గురిలో ఎవరైనా నేను పైసలు తీసుకున్నాను అంటే బరాబర్ దాన్ని నిరూపించాలి అని అంటున్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరే ఒకసారి వినుండ్రి. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, తప్పు ప్రచారాలు చేసినా, మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, మేము నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విధవ మాటలు మాట్లాడద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి. దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా.
చాలా దిక్కుల ఈ మధ్య రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర సపట్లు కొట్టుకుంటూ పైసలు అడుగుతారు. దేవుడా వీళ్ళతో మనకెందుకులే లొల్లి అని ఎంత అడిగితే అంత ఇచ్చి పంపిస్తారు. ఇంకా కొంతమంది అయితే బరాబర్ మేము ఎంత అడిగితే అంత ఇయ్యాలని రచ్చ చేస్తారు. అయితే వీళ్ళ కోసమని పూణేలో ఒక ఉపాయం చేసిండట. గదేందో మీకు చూపిద్దామని మలక పట్టుకొచ్చిన చూడుండ్రి. మొన్ననే గట్ల చెప్పుకున్నామో లేదో గిట్ల మళ్ళా వాళ్ళ గురించే వార్త. మొన్ననే కొండాపూర్లో ఒక అన్న దగ్గర కొంతమంది ఇజ్రాయల్ వచ్చి బలవంతంగా అన్న దగ్గర నుండి 30,000 రూపాయలు పట్టుకుని పోయిర్రట అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ మధ్య ఇలాంటివే రోజు మస్తుగా అవుతున్నాయని పట్టణంలో మస్తు ఫిర్యాదులు వస్తున్నాయంట. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ మధ్య ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. అంతేకాదోళ్ళ జనాలను సుత మస్తు ఇబ్బంది పెడుతున్నారు. పైసలు ఇవ్వకపోతే కొట్టనికి సుత వెనక్కి కోతలేరు అసలే. అయితే మన పక్కపోటి రాష్ట్రం మహారాష్ట్ర పూణేలు సుత గిట్లనే అయితే జనాలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అక్కడ పోలీసు అన్నలు చూసి ఒక ఆలోచన చేసిర్రంట. ఏం చేసిండ్రంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర ఎక్కడైనా దావత్ అయిన దగ్గర అట్లా జనాలను పబ్లిక్ ను మస్తు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి 144 సెక్షన్ షురూ చేసిర్రంట అక్కడ పోలీస్ అన్నలు. ఇక జనాల గురించి ఆలోచన చేసి అక్కడ పోలీస్ అన్నలు గట్లా చేసేసరికి ఇక్కడ మేము సుత మస్తు అంటే మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ సుత మహారాష్ట్ర పోలీస్ అన్నలు చేసినట్లనే చెయ్యాలని మన దగ్గర పట్టణంలో జనాలు కూడా మస్తుగా పట్టుబడుతున్నారంట. అంతే కదనలా మరి పోలీస్ అన్నలు జర జనాల గురించి మంచి ఆలోచన చేయుర్రి. అబ్బి మంచుకోండి చూసి 1 కిలో కొట్టు. ఉద్దరే పైసలే కావాలి. మునుపు వచ్చినప్పుడు ఇచ్చుంటావు గబ్బే, ఈసారి కూడా ఇయ్యే. లేదు రాదు ఉద్దరు లేదేం లేదు. అబ్బే తేరకేమైనా ఇమ్మంటాడా ఏందే నీ సొమ్ము? పైసలకైనా అబ్బే ఊరికే సతాయని చెప్పు. ఏడో పోతావు నువ్వు? నా ఇంటి ముందు నుంచి పోయేదే స్వచ్ఛ కానీ నీ అవ్వారమో. అరే నీ ఆకిటకి వెళ్ళిపోతే ఉద్దరియాలా? ఓ మావా ఏమైంది? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? వద్దండే వచ్చినావా రా. అయినా చికెన్ తిని చాలా అయి ఉండదు. ఈ అజయ్ గడికి ఫోన్ కొడతా ఏడుండడు. హలో అజయ్, రే ఓ 10 రూపాయలు కొట్టరా ఫోన్లోకే. చికెన్ తిని చాలా అయి ఉండదు, 4 పీకేస్తా ఉండదే లపలపరమనే. ఓ మావా ఇప్పటికున్న అప్పులు సరిపోవా ఏంది? మళ్ళీ ఎవరిని కొత్తగా అప్పులు అడుగుతున్నావు? వస్తే చికెన్ టికెల్కి బోర్లో దూమెలు అమ్ముకునే మొహం దానా. ఇంతకు ముందు ఆటోలో ఎక్కితే ఎంత ఉండేవాడిని, సీటు మొత్తం నేనే సరిపోయేవాడిని. ఇప్పుడు చూడు ఇట్ అయిపోయిండవు సన్నగా. నువ్వు చిన్నప్పటి నుండి గంతనే ఉన్నావు గాని నువ్వు బక్కగా కూడా ఏంది? ఎవడాడన్నది? ఎన్నాళ్ళయింది మే నువ్వు కోడికూర పెట్టి ఓ పక్కన పెడితే ఓ పక్కన ఎండ కడుతున్నావు. అసలు చూడు వీటిని చూస్తే 4 ఊరిపోతా ఉండదు. అయినా పోయేటప్పుడు సొమ్మంతా కట్టు పోతావా ఏమే? అది కాదు మావా, చికెన్ రేటు మస్తు పిరమైందట. ఈ ఎండలకి కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయట. రేట్లు కూడా మస్తు పెరిగినాయట. కిలోకి 300 రూపాయలు ఉందట. ఎర్రగా కారం వేసి వర్రగా పెడదాం అనుకున్నావా ఏమే? రేట్ ఎక్కువైనా సరే నీ పేరే చెప్పి ఈడ చికెన్ కొనుక్కుపోతా. అప్పులు నీకు, డబ్బులు నీకు, ముక్కలు నాకు. బాగా రోగం కుదిరిద్దిలే నీకు. ఆగో మీ ఓడు నీ పేరు చెప్పి ఉద్దర పట్టుకొని పోయిండని ఎవడన్నా ఇంటి మీదకి రాని అప్పుడు చెప్తా నీ సంగతి. నీ లాగుల కలర్స్ అన్ని నీ ముఖంలో కనిపిస్తాయి మళ్ళా. అయినా ఇంకా నీ కంపుకి ఆడొస్తాడమ్మే. నేను ఈ చికెన్ తీసుకొని ఇటు నుంచి ఇటే పోతా ఉండా. నీ కంపుకి వచ్చేదిలే. నేను నీకాడే పని చేస్తా. రోజుకి ఎన్ని కిలోలు చికెన్ ఇస్తావో? 1/2 కిలో చికెన్ ఇస్తా, 50 రూపాయలు ఇస్తా అంతే. అంతేనా? అంతే. ఆడనే ఉండు తాత. చికెన్ రేట్లు కాదు కూరగాయల రేట్లు సుతం మస్తు పిరమైనయట. నువ్వైతే ఇంటికి రాయాలని పచ్చడేసి పెడతా ఆవు తాత. ఓ అమ్మ పెట్టిందమ్మ మళ్ళా పచ్చడి. బియ్యంగారే పెట్టింది, ఇక పెట్టాలి. ఊళ్ళో వాళ్ళంతా కంచాలు పట్టుకొని నీ పచ్చడి కోసమే చూస్తా అన్నారు. ఏమలే పెట్టినావు పచ్చడి, నాకు రాదు ఆ మాత్రం పచ్చడి పెట్టేది. నీకంట బాగానే పెడతా పచ్చడి. అది కాదు మావా, చికెన్ ధరలు వారం 10 రోజుల నుండి మస్తు పిరమైనయంట. అయినా ఈ ఎండలకి మనుషులే ఆగమవుతున్నారు. ఇక కోళ్ళు ఎట్లుండాలి? మస్తు చచ్చిపోతున్నాయట. అందుకే రేట్లు సుతాగా తిరగనే పెరుగుతున్నాయట. ఇగో గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.